ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దేవర మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సముద్రంలో పడవ మీద వస్తున్న ఎన్టీఆర్ లుక్ ను మూవీ టీం విడుదల చేసింది. త్రిబుల్ తర్వాత వస్తున్న మూవీ కావటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆచార్య మూవీ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చాలా కసిగా దేవర మూవీ చేస్తున్నారు. కొరటాల శివను నమ్మి ఈ సినిమా చేస్తున్నట్లు నిర్మాత కళ్యాణ్ రామ్ ప్రకటించారు. ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని, విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడ రాజీ పడ్డం లేదని తెలిపారు. సినిమా ఏప్రిల్లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్లు సంకేతాలు పంపిస్తుంది కొరటాల టీం. షూటింగ్ శరవేగంగానే జరుగుతున్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. దాంతో అభిమానులకు ఓ శుభవార్త కూడా చెప్పారు. ఈ నెల 8వ తారీఖున పవర్ఫుల్ గ్లిమ్స్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిఫైయింగ్ దేవర ఇయర్ అంటూ 8వ తేదీన సాలిడ్ గ్లిమ్స్ రాబోతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. పడవ మీద రౌద్రంగా చూస్తూ నిల్చున్న ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆమెకిది తెలుగులో తొలి చిత్రం. కొరటాల శివ ఈ గ్లిమ్స్ ని అందరికీ నచ్చేలా తెరకెక్కించాడంటూ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమాకి డైరెక్షన్ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటూ కూడా తెలుస్తుంది. అంతేకాదు గ్లిమ్స్ కి ఆల్రెడీ ఒక మ్యూజిక్ రెడీ చేశారని, ఇప్పుడు మరో 2 మ్యూజిక్స్ ను అనిరుద్ధ్ తయారు చేయబోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు గ్లిమ్స్ తో అభిమానులకు ఆకట్టుకోవడమే కాకుండా ఈ గ్లిమ్స్ లో ఒక భారీ డైలాగును కూడా ఎన్టీఆర్ చేత చెప్పించబోతున్నాడట కొరటాల శివ. అంతేకాదు ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో జరిగిన విషయాలపై ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. వాటికి రఫాడించే విధంగా ఆన్సర్ చెప్పే విధంగా ఒక డైలాగ్ చెప్పించబోతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. త్రిబుల్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. త్రిబుల్ సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడంతో దేవరపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. వీటికి తోడు మేకర్స్ కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇలాంటి సినిమాను చూసి ఉండారని చెప్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాత జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు హీరో కళ్యాణ్ రామ్ దేవర సినిమాపై కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా నిర్మాణం విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు. దేవర సినిమా కథతో పాటు దాని నిర్మాణ విలువల గురించి కళ్యాణ్ రామ్ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. దేవర కథ 1990 కాలంలో మొదలైనట్లు ఉంటుందన్నారు. అంతేకాదు ఈ సినిమా హాలీవుడ్ మూవీ గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ను తలదన్నేలా ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవర సినిమా కథ 1990 కాలంలో నడుస్తుంది. ఈ సినిమా నిర్మాణం కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడుతుంది. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ప్రతి సీన్ కోసం ఎంతో రీసెర్చ్ చేస్తున్నాం. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇప్పటి వరకు చూసున్నారు. ఈ మూవీలో 30 ఫీట్ల లోతున అండర్ వాటర్ సీక్వెన్స్ షూట్ చేశాం. ఇలాంటి సీక్వెన్స్ ఇంతకుముందు ఏ సినిమాలో చూసుండారు. ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా 8 నెలల పాటు పరిశోధన చేశాం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది హాలీవుడ్ మూవీ. దేవర సినిమా ఆ సినిమాను మించి ఉంటుందని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. మరి జనవరి 8న విడుదలయ్యే టీజర్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.